గ్రహణానికి ముందు, గ్రహణానికి తర్వాత చర్చలు బోలెడు జరుగుతుంటాయి. ప్రపంచమంతా ఎంత ఆధునీకరణ, లేకపోతే దైవత్వాన్ని అంగీకరించలేకపోవడము, లేకపోతే ఇదన్నీ సుత్తి సంప్రదాయాలు అనేటటువంటి వాళ్ళు ఒకవైపున పెరుగుతున్నా, వాళ్ళ మాటే నెగ్గుతున్నా, వాళ్ళకే మీడియా హైపిస్తున్నా ప్రజల నమ్మకాలు మారవు. ఇవాల్టికి చూడండి, రియల్ ఎస్టేట్లో తూర్పు ఫేసింగ్ ఇంటికి మిగతా వాటి కంటే కూడా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. తూర్పు ఫేసింగ్, ఆ తర్వాత ఉత్తరం ఫేసింగ్ దానికి కాస్ట్ ఉంటుంది, ఆ తర్వాత పశ్చిమం దానికి, దక్షిణం ఫేసింగ్కి రేటు తక్కువ ఉంటుంది. ఇది నువ్వు కమ్యూనిస్టులేంటి స్వయంగా వచ్చి మార్క్సును లెనిన్ చెప్పినా సరే మన ఆలోచనల్లో మార్పు ఉండదు. కాబట్టి పబ్లిక్లో నమ్మేవాళ్ళు ఉంటారు, నమ్మనోళ్ళు ఉంటారు. ఇప్పుడు గ్రహణానికి సంబంధించి గ్రహణాలప్పుడు ఏ ఎఫెక్ట్ ఉండదు. గ్రహణం అనేటటువంటిది భూమికి సూర్యుడికి మధ్యన చంద్రుడు అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఉంటుంది, సూర్యుడు అడ్డు వస్తే సూర్యగ్రహణం ఉంటుంది. ఇదంతా పాఠాల్లో చెప్తారు. ఆ టైంలో ప్రభావాల గురించి అంత సుత్తి ఏముండదు, జాతకాలని చెప్తుంటారు. బట్ దానప్పుడు రాజకీయ అస్థిరతలు ఉంటాయి గ్రహణ ప్రభావాల వల్లని. గ్రహణాలు ఈ జ్యోతిష్కులు చెప్తూ ఉంటుంటారు. ఏదైతే హర్ష్ గోయంకా తాజాగా ట్వీట్ చేసింది అదే. చంద్రగ్రహణం ఎఫెక్ట్కి జపాన్ ప్రధానమంత్రి ఎగిరిపోయాడు, ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎగిరిపోయాడు, నేపాల్ ప్రధానమంత్రి ఎగిరిపోయాడు, థాయిలాండ్ ప్రధానమంత్రి ఎగిరిపోయింది. నలుగురు త్వరలో సూర్యగ్రహణం అంటున్నారు. అదే సాఫ్రాన్ ఎఫెక్ట్ అంటున్నారు. అంటే ట్రంప్ ఊడిపోతాడా అన్నటువంటి చర్చ తీసుకొచ్చారు. లేదు నరేంద్ర మోడీ వెళ్ళిపోతాడంటూ మరొక వైపున చర్చ తీసుకొస్తున్నారు. తద్వారా ఏదైతే 2 రోజుల్లో 4 ప్రధానుల్ని గ్రహణం వలన అవుట్ అన్నటువంటి అంశం మీద కొత్త చర్చకి తెరదీసినట్టయింది.